ఇల్లు అద్దెకి తీసుకుంటే కట్టకపోతే అంటారు కిరాయి. ఇప్పుడు వచ్చిన సినిమా మిరాయి. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది బ్రో. నా ఫ్రెండ్ పేరు అనోజ్, సినిమాలో ఉన్నాడు విలన్ క్యారెక్టర్ మనోజ్. మనకు నచ్చిన క్రికెటర్ హార్దిక ఈ సినిమాలో ఉంది, హీరోయిన్ కృతిక సూపర్ ఉంది బ్రో. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఎలివేషన్స్ మాత్రం మామూలుగా లేవు బ్రో. ప్రతి ఒక్క డైరెక్టర్ ఎక్స్ప్రెస్ చేస్తారు. థియేటర్ లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు. బాజా ఈ సినిమాలో ఉన్నాడు హీరో తేజ. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది బ్రో. ప్రతి ఒక్క డైరెక్టర్ ఎక్స్ప్రెస్ చేయాలి. మనోజ్ గారు కానివ్వండి, శ్రేయ గారు కానివ్వండి, అపాయం ఉందంటే అంబిక క్యారెక్టర్ లో శ్రేయ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన తేజ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన జయపతి గారి క్యారెక్టర్ కానివ్వండి, గెటప్ సింగ్ గారి క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇరగదీసా అని చెప్పొచ్చు. కార్తీక్ ఘట్టం డైరెక్షన్ మాత్రం ఊరా మాస్ అని చెప్పుకోవచ్చు. మన తేజ సజ్జ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంటే ఆల్రెడీ కంబ్యాక్ ఉన్నాడు హనుమాన్ తో, దీంతో మళ్ళీ దానికి రెట్టింపు కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏం ఎలివేషన్స్ ఏం మనోజ్ కి ఎంత ఉన్నాయో, హీరో విలన్ క్యారెక్టర్ కి ఎంత ఉన్నాయో బ్యాక్వర్డ్ సిస్టమ్ లో హీరో గారికి బయట ఎలివేషన్ అంత ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ కానీ క్లైమాక్స్ చూడకపోతే మన తెలుగు సనాతన ధర్మం ఒక శ్రీరాముని భక్తుగా కానీ ఒక మన హిందూ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఒక 9 గ్రంథాలని ఒక దేవుడు మనిషి ఒక బ్యాక్వర్డ్ అది చాతవాడి చేసే ఇద్దరి మధ్య యుద్ధం ఎలా జరిగితే ఎలా ఉంటుంది సంభాషణ, ఒక స్టోరీ నేరేషన్ బాగా తీస్తాడు సినిమా అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ట్రైలర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.